మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచారం జోరందుకుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ రవికాంత్. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ దూసుకువెళ్తుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపుల పర్వాన్ని ఇంకా కూడా కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ మున్సిపల్ పురపోరులో పాలక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో ముందు వరుసలో ఉన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మనం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాము. విస్తృతంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. ప్రజల బాగోగులు తెలుసుకొని ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఒరిగిందేనని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో, అడుగుతున్నటువంటి సందర్భంలో ప్రజలు కన్నీరు పెట్టుకొని ఈ 2 ఏళ్లలో జరిగిందేమీ లేదని చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక విషయం, తొర్రూరులో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఎవరైనా అక్కడ సమస్యలు చెప్పుకుంటుంటే పక్కనే ఉన్నటువంటి వాళ్ళు ఫోన్లో విజువల్ తీస్తూ ఉంటే వాళ్ళ ఫోన్లు మళ్ళీ తీసుకొని ఆ విజువల్స్ కావచ్చు, ఆ మాట్లాడినటువంటి మాటలను డిలీట్ చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. మనతో పాటు దయాకర్ రావు గారు ఉన్నారు. సరే, వాళ్ళ విచిత్రంగా ఉంది తొర్రూరు మున్సిపాలిటీ పరిస్థితి. వీడియోలు డిలీట్ చేస్తూ ఉన్నారు తీసుకొని, మరీ ఫోన్లను తీసుకొని. ప్రచారం బీఆర్ఎస్ ఎట్లా జరుగుతూ ఉంది? స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఏం చెప్తారు సార్? ఇప్పుడు తొర్రూరు లోపల మీరు ప్రజల అభిప్రాయం చూస్తున్నారు. ఒక ఆమె ఇప్పుడు మాట్లాడింది. ఏమని మాట్లాడింది? నాకు 2000 4,000 చేస్తా అన్నాడు. 60,000 అప్పైంది. 60,000 కట్టిన తర్వాత నా ఇంట్లో అడుగుపెట్టు. ఆడవాళ్ళు 2,500 80,000 అయింది. ఇంట్లో అడుగు పెట్టండి. 80,000 తులం బంగారం ఇస్తానని అది మోసం చేశాడు. పిల్లలకు స్కూటీలు ఇస్తానని మోసం చేశాడు. మోసం చేశాడు. ఒక్కటి కూడా నిలబెట్టుకోలే. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మున్సిపాలిటీ ఎన్నికల లోపల కంపల్సరీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది. రియలైజ్ అయ్యిండ్రు. 3 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వేసిండ్రు. అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ కేసిండ్రు, ఎంపీ ఎన్నికలు కాంగ్రెస్ కేసిండ్రు, అదే తీరుగా ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ కేసిండ్రు. మళ్ళా 3 ఎన్నికల్లో లేచినాం. 3 ఎన్నికల్లో ఓట్లు వేసి వాళ్ళు గెలిచినా కూడా ఏం పని చేస్తలేరు. యువకులకు నిరుద్యోగి వృత్తి ఇస్తాడు, అది మోసం చేశాడు. మున్సిపాలిటీ డెవలప్మెంట్ మొత్తం ఆగిపోయింది. దాదాపు 100 కోట్ల రూపాయల పనులు ఇప్పుడు నేను డ్రైనేజీ, సీసీ రోడ్లు మంజూరై టెండర్స్ అయినాయి, అయ్యాపారు. 600 ఇండ్లు కట్టించినాం. ఆ ఇళ్లలో కూడా ప్రతి వార్డుకు నేను మొన్న కలెక్టర్తో మాట్లాడినా. మీరు కౌన్సిలర్ గెలిపించిన తర్వాత ప్రతి కౌన్సిలర్కు 50 ఇండ్లు ఇస్తానని మాటిచ్చాడు. అయ్యి 2.5 సంవత్సరాల నుంచి దాన్ని ఆపారు ఇండ్లు పంచకుండా. పేదలకు ఇండ్లు లేని వాళ్ళకి పేదలకు ఇండ్లు ఇస్తే తప్పు లేదు. దయచేసి ఇవన్నీ కూడా ప్రజలు రియలైజ్ అవుతున్నారు. ఇంకో పొట్టోడు రేవంత్ రెడ్డికి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నిన్న మహబూబ్నగర్లో కేసీఆర్ని తిడతాడు, కేటీఆర్ని తిడతాడు, హరీష్ రావుని తిడతాడు, నన్ను తిడతాడు. సిగ్గనిపిస్తలేదు అవనికి? నేను ఒకటే అంటూ, నువ్వు ఏం చేసినావు చెప్పు. నువ్వు కుంభకోణాలు, అవినీతి, లంచాలు, దోపిడీ, సింగరేణి దాంట్లో దోపిడీ, ల్యాండ్ దాంట్లో దోపిడీ, నీ ఇష్టం ఉన్న లంచాలు తీసుకొని నువ్వు రాష్ట్రాన్ని ముంచుతాను. బీజేపీతో కుమ్ముక్కాను. ఇక నువ్వు అందరు పెద్ద లీడర్లతో కుమ్ముక్కై ప్రజల మీద పీడిస్తాను, డబ్బులు సంపాదిస్తున్నావు. ప్రజలకు నువ్వు ఏం చేసింది ఏం లేదు, చేయకున్నా పర్వాలే, కానీ నువ్వు ప్రజలను పీడించే ప్రయత్నం చేస్తావు. కేసీఆర్ గారు ఇచ్చిన స్కీమ్స్ కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్. రైతు బంధు ఉన్నది, 3 సార్లు ఎగ్గొట్టినావు. సంక్రాంతి లోపట్నే రైతు బంధు కేసీఆర్ గారు ఇచ్చేది, దాన్ని 3 సార్లు ఎగ్గొట్టినావు. రుణమాఫీ సరిగ్గా కాలే, బోనస్ లేదు. అన్ని కూడా నువ్వు కేసీఆర్ కిట్ అనేది అది కూడా బంద్ అయింది. ఇవన్నీ కూడా బోకస్ చేసి దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి, నువ్వు దొంగవు, బట్టబాజివి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నీ గురించి ప్రజలు మోసపోయినరు. కేసీఆర్ గారు ఏం హామీ ఇవ్వకుంటేనే అన్ని పనులు చేసి పెట్టిండు. నువ్వు మోసం చేసినావు. ఏంది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో బిందెలతో కొట్లాడుకునేది. ఇంటింటికి నల్లా పెట్టిన మహానుభావుడు కేసీఆర్. చెర్లకు నీళ్లు తెచ్చింది కేసీఆర్. 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్. నువ్వు ఏం చేసినావు? ఒకటి చెప్పు, ఒక్క పని. ఆడోళ్ళకు బస్ ఫ్రీ అన్నావు, మొగోళ్ళకు డబుల్ వసూలు చేసినావు. ఇదో మోసమే కదా? ఇంకా దగాకారి మాటలు
బోకర్ మాటలు బంద్ చేసి ఇప్పటికైనా క్షమాపణ, ప్రజలకు క్షమాపణ చెప్పి తప్పైంది, ఇప్పటికైనా మంచిగా చేస్తా. కేసీఆర్ అసంటోని తిడతావా? కేసీఆర్ గారి మీద నోటీసులు ఇస్తావు, సిగ్గు అనిపిస్తలేదా? ఆయన మహానుభావుడు, దేశ్కి నేత. ఆయన తెలంగాణను దేశంలో పట్టిన ఆదర్శంగా తీర్చిదిద్దిన వ్యక్తి. ఎవరండి? కుండలతోటి కొట్టుకునేది. అసంటోది ఇంటింటి నీళ్లు ఇచ్చాడు, చెర్లకు నీళ్లు ఇచ్చాడు, 24 గంటల కరెంట్ ఇచ్చాడు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇస్తాడా? ఆయన దేశ్కి నేత. అటువంటి మహానుభావుని ఎట్లా పడితే అట్లా తిరిగితే నీకు పాపం అనిపేదా? నువ్వు కేసీఆర్ చుట్టే తిరిగినావు. నువ్వు తెలంగాణ ద్రోహివి. నువ్వు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడొద్దు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఇవాళ మున్సిపాలిటీ ఎన్నికల లోపల మొత్తం కూడా టీఆర్ఎస్ జెండా, బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. సింగరేణి కుంభకోణం కావచ్చు, హిల్ట్ కుంభకోణం కావచ్చు, ఈ కుంభకోణాలు బయట పెట్టడం వల్లే ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను అర్థం చేసుకోండి. అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఆయన కుంభకోణాలన్నీ బయటకు వస్తానని కేసీఆర్ మీద కేసులు, కేటీఆర్ ని తిట్టుడు, కేసీఆర్ ని తిట్టుడు, ఇవన్నీ తిట్టి డైవర్షన్ చేస్తాడు. మన కుంభకోణాలన్నీ బయటకు రాకుండా, అది ప్రజలలో పోకుండా ఈ కార్యక్రమం చేస్తాడు. ఇది మొత్తంగా ఒకటి హిల్ట్ కుంభకోణం, మరొకటి బొగ్గుకు సంబంధించినటువంటి కుంభకోణం. ఇలాంటి కుంభకోణాలు బయటకి తీయడం, ప్రజల సమస్యలకు సంబంధించి ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పోరాటం చేయడం, దీని అన్నింటి నుంచి ప్రజలను దృష్టి మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. హార్వర్డ్కు వెళ్ళొచ్చినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ రాష్ట్రంలో అడుగుపెట్టిన తర్వాత ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని దయాకర్ రావు గారు తన అభిప్రాయంగా చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ ప్రచారం జోరందుకున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 16 వార్డులు ఉంటాయి. 16 వార్డుల్లో కూడా బీఆర్ఎస్ జెండా ఎగరవేసే విధంగా ప్రచారం కొనసాగుతుంది. ఎక్కడికక్కడ ఏ వార్డుకు వెళ్ళినా కూడా ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది. ఈ 2 ఏళ్ల కాలంలో ఈ మా మున్సిపాలిటీకి సంబంధించి, మా వార్డుకు సంబంధించి ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఫేస్ చేస్తున్నాము, మా దగ్గరికి వచ్చి ఎమ్మెల్యే ఈ హామీ ఇచ్చి ఈ హామీ నెరవేర్చలేదు అన్నటువంటి ప్రశ్నల వర్షం ఏదైతే ప్రభుత్వం మీద, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద ప్రజలు కురిపిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే వీళ్ళు అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, కష్టాలు కావచ్చు, దయాకర్ రావు గారికి చెప్పుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్కే మా ఓటు అని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా తమ ఓటు ముందుగానే తమ బ్యాలెట్లో వేసిన విధంగానే మీకే మా ఓటు అని బీఆర్ఎస్ వచ్చినటువంటి నాయకులకు, దయాకర్ రావు గారికి కావచ్చు, ఇతర నాయకులందరికీ కూడా స్పష్టంగా తమ ఓటు ఎటువైపు ఉండబోతుందో చెప్తున్నటువంటి సందర్భం కూడా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో మనం గమనిస్తున్నాం. ఆల్ రైట్ రవికాంత్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్.